రాజేంద్రన్న గారికి ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ మనం చాలా మంది ముఖ్య నాయకులు మాట్లాడింది కాబట్టి ఒకటే నిమిషం నేను మాట్లాడతా, సమయం కూడా లేదని చెప్పేసి సార్కు వేరొక ప్రోగ్రాం ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులు మాట్లాడకపోతున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 7 సంవత్సరాల కాలం పూర్తయినటువంటి సందర్భం। మరి 7 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏనాడు కూడా మన దళితుల సమస్యల పట్ల పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు। ఇదొకటి గమనించండి, ఉద్యమ సమయంలో అనేక హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఒకటి ముఖ్యమైన ప్రకటన చేయడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితులు చేశారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది। మరి అట్లాంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన దళితులు వంచి తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నది। ఆ తర్వాత కాలంలో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా మనకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది। అందులో ముఖ్యంగా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూ పంపిణీ చేస్తా, లేకుంటే నేను అసలు ఎట్లాంటి కార్యక్రమం చేయని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది। 3 ఎకరాలు ఉన్నటువంటి దళితులకు మరి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది। ఎకరం ఉంటే 2 ఎకరాలు కట్టిస్తా, 2 ఎకరాలు ఎకరం కట్టిస్తా, ఎకరం ఉంటే మరి 20 ఉంటే 2 ఎకరాలు నుంచి ప్రతి కుటుంబానికి కూడా 3 ఎకరాలు నింపుతా అని చెప్పేసి మాట ఇచ్చినటువంటి కేసీఆర్ గారు, మరి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నటువంటి కేసీఆర్ గారు, ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ బుద్ధిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం 7 సంవత్సరాల తర్వాత మరి కేసీఆర్ గారికి దళితుల బుద్ధి వచ్చి ఇవాళ దళిత పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది। దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా కేసీఆర్ గారికి మన మీద ప్రేమ అభిమానం ఉండి మన అభివృద్ధి పడే సిద్ధశుద్ధి ఉంటే 7 సంవత్సరాల కాలంలో చేయనటువంటి కార్యక్రమం 7 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి పథకం చేపట్టినంటే కేవలం ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 45,000 దళితుల ఓట్లు ఈట రాజేంద్రకి మద్దతుగా ఉన్నాయి। రేపు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ పార్టీ చేసే పరిస్థితి లేదు కాబట్టి భయపడే ఈ రోజు పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది। ఇవాళ 18% అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది। తెలంగాణ రాష్ట్రంలో మరి 18% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి పదవి పడినటువంటి పరిస్థితి ఉన్నది। ఒక మంత్రి పదవి వాళ్ళ మాల సభ్యులకుండే మాలకుండేది, మాలకుండే మాలకుండేది, ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు 7 సంవత్సరాల కాలంలో మనకి అనేక హామీలు ఇచ్చి తప్పడం జరిగింది। నిన్న మరి ఏదైతే కేసీఆర్ గారు హుజరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని దత్తపల్లి పథకాన్ని ప్రారంభించడం జరిగింది। ఆ పథకంలో ఎన్నడూ లేని విధంగా ఏనాడు కూడా 7 సంవత్సరాల కాలంలో అంబేద్కర్ మహనీయుని చిత్రపటానికి పూలమాలైనటువంటి కేసీఆర్ గారు సభ నిన్న ఏదైతే జమ్మిగుంటలో జరిగిందో ఆ సభలో జేబీ నుంచి మొదలుపెట్టి జేబీ వరకు కూడా మాట్లాడడం జరిగిందంటే అది కేవలం ఈ రాజేంద్ర గారి మీద వాడు భయంగా తప్ప ఆయన ఏనాడు తమ్మిన కేసీఆర్ గారు, ఏనాడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కేసీఆర్ గారు నిన్న జేబీతో మొదలుపెట్టి లాస్ట్ గా జేబీతో ఎండి చేసిందంటే అది మన ఇంటర్ దేవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఇవాళ ఏ పథకం చేపట్టినా కూడా ఇవాళ 7 సంవత్సరాల కాలం రానటువంటి పథకాలు, ఇవాళ 7 సంవత్సరాల కాలం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో చేపడతా ఉన్నారంటే కేవలం ఈటల భయంతో తప్ప ఈ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సమయం లేదు కాబట్టి ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా మేడి రమణన్న గారు ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుల వారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం। సభాధ్యక్షులు అన్న సాగర్ అన్న, హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దళితులంతా ఇలా 50,000 మంది దళితులం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం। మేమందరం కూడా ఈటల రాజేంద్ర అన్న వైపే ఉన్నామని చెప్పడానికి ఈ వేదికగా ఈరోజు ముందుకొచ్చినాం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్న ఈటల రాజేంద్ర అన్న గారికి, అదేవిధంగా మరి వేదిక మీద
అక్క చొప్పదండి మాజీ శాసనసభ్యులు అక్క శోభక్క గారికి వేదిక మీద ఉన్న మరి మాదిగ హక్కుల దండోర రాష్ట్ర నాయకత్వానికి మరి అదేవిధంగా ఎస్సీఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న అన్ని వర్గాల ప్రజలకు అదేవిధంగా మరి ఈ నా దండ సోదరులందరికీ కూడా పేరు పేరున జయభీములు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఇవాళ దళిత బంధు అని చెప్పి దళిత బంధు పేరు మీద నిన్ననే అంటే 2 రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళిత బంధు కార్యక్రమాన్ని మన హుజూరాబాద్ జమ్మికుంట దగ్గర ప్రవేశపెట్టడం జరిగింది. ఏం చెప్పారు దళిత బంధులా ఏం చెప్పారంటే మేము హుజూరాబాద్ కి 2,000 కోట్లు ఇస్తాం 21,000 కుటుంబాలకు ఈ దళిత బంధుని అందిస్తామని చెప్పి ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు. మాట ఇచ్చి ఇలా ఏం చేసిరు లాస్ట్ కి 15 పేర్లను మాత్రమే బయటికి తీసుకొచ్చిరు. ఇచ్చింది ఎంత అంటే 1,15,00,000 రూపాయలు. అంటే ఇది పచ్చి మోసం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఇలా హుజూరాబాద్ కు ఈ దళిత బంధు వచ్చిందంటే ఈ నిజమైన దళిత బాంధవుడు కేసీఆర్ కాదు, మా ఈటల రాజేంద్ర అని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా ఈటల రాజేంద్ర అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇలా అన్ని వర్గాలను కూడా మోసం చేసింది కేసీఆర్. అదేవిధంగా మరి ఈ విధంగా మోసం చేస్తూ నువ్వు పరిపాలన చేస్తుంటే ఇవాళ నా బడుగు బలిగిన వర్గాలు, నా పేద ప్రజలు, నా ప్రజాస్వామికి సంబంధించిన మరి ప్రజలు ఏం కావాలని చెప్పి అన్న ప్రశ్నించిండు. మన విషయం గురించే మాట్లాడిండు. ఇలా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు దాదాపుగా 50 లక్షల పైకి ఉన్నారు. మరి తెలంగాణ రాకముందు మనం మాట ఇచ్చినాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం, మన ఉద్యోగాలు ఇవ్వలేదు కదా అని చెప్పి అన్న ప్రశ్నించిండు. అదేవిధంగా దళితులకు అనేక సమస్యలు ఉన్నాయి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నాం. దళితులకి అదేవిధంగా బడ్జెట్ లో నెలకి 10,000 కోట్లు ఇస్తామన్నాం, అది ఇవ్వాలి కదా అని చెప్పిండు. మరి మన హక్కుల గురించి ప్రశ్నించింది ఇలా మరి అక్కడ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ దొంగ నాయకత్వమా మన ఈటల రాజేంద్ర అన్న. అంటే ఇయాల మన ఆ రోజు అంటే ఈ యొక్క 7 సంవత్సరాలు నా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నేను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పి మన హక్కుల కోసం, మన దళితుల హక్కుల కోసం, మనకు రావాల్సిన మరి మన హక్కుల కోసం నిజమైన అసెంబ్లీలో పోరాటం చేసిన దళిత బాంధవుడు మన అన్న ఈటల రాజేంద్ర అని చెప్పి దళితులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. నిజంగా ఈ రోజు హుజూరాబాద్ కి దళిత బంధు ఇస్తానని చెప్పి ఆయన వచ్చిందంటే దానికి కారణం ఈటల రాజేంద్ర అన్న. ఆ మాటలే కదా మాట్లాడింది, అవే కదా ప్రశ్నించింది. అన్న ఈ రాష్ట్రంలో దాదాపుగా 21 లక్షల మంది దళిత కుటుంబాలు ఉన్నాయి. మరి వీళ్ళ భక్తులన్నింటి కూడా మనం బాగు చేయాలి కదా. మరి వీళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినాం కదా. ఇంతవరకు ఎక్కడ మనం భూములు ఇవ్వలేదు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కదా. మరి ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా అని చెప్పినందుకే ఇలా రాజేంద్రను మరి బయటికి పంపించడం జరిగింది. రాజేంద్రన్న వంటరోడు కాదు, రాజేంద్రన్నకు హుజూరాబాద్ ప్రజల అండ ఉన్నది. అదేవిధంగా 50,000 దళితుల యొక్క ఓట్లు మద్దతు కూడా రాజేంద్రకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ 50,000 మంది దళితులు మనం మొత్తం కూడా రాజేంద్రకు మద్దతిస్తూ రాజేంద్రను సమాజం అంటే ఇక హుజూరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో అన్ని వర్గాల ప్రజలు గెలిపించడానికి సిద్ధమవుతున్నారు. దానిలో మన దళితులైన మనం వేసే 50,000 ఓట్లు ఆ 1,00,000 ఓట్ల మెజార్టీలో భాగస్వామ్యం కావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాయ మాటలు, మాయ మోసాలు ఇక చెల్లవని చెప్పి ఏదైతే ఈ నిరంకుశ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నదో అది ప్రశ్నించిన నాయకుడు ఈటల రాజేంద్ర అన్న. కాబట్టి ఇలా 50,000 ఓట్లు దళితులే ఉన్నాయి కాబట్టి వేసుకోవడానికి ఇవాళ దళిత బంధువులు ప్రవేశపెట్టిండు. అది చూసినా గానీ ఇలా మన గ్రామాలలో కనిపిస్తుంది. గ్రామాలలో ఏం కనిపిస్తుందంటే మనం చూసినాం, దళితులందరూ మనం చూసినాం, ప్రతి గ్రామంలో మనం చూస్తున్నాం. అక్కడ 250 నుంచి 400 కుటుంబాలుంటే
మరి ఎంఆర్ఓలు అక్కడున్న అధికారులందరూ కూడా మరి తిరిగి 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 చివరికి సెలెక్ట్ చేసిన పేర్లు 7 నుంచి 10 పేర్లు సెలెక్ట్ చేసేది. ఇదో మీరు చేసేది. మీ మాటల్ని మీ మోసాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. దళితులకు ఐక్యమయ్యారు. దళితులకు సపోర్ట్ గా ఈ యొక్క సమాజం మొత్తం కూడా అండగా ఉంది. ఈటెల రాజేందర్ అన్నని మేము హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రేపు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై పూలే, జై తెలంగాణ. అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు రేగుంట సునీల్ మాది గారు మాది హక్కుల దండు రాష్ట్ర అధ్యక్షుడు. దయచేసి అన్నితో భావించారు. సమయం 2 నిమిషాలు తీసుకొచ్చిపోతున్నాడు. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर. దయచేసి ఎన్నుకున్న అన్నలకు కనబడాలంటే ఈ ముందున్న అన్నలు దయచేసి మీరు కూర్చోండి, లేకపోతే ఇటు పక్కకన్నా రాలి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు అన్న మాట్లాడతారు కాబట్టి అన్న మాట్లాడుతున్న అందరికి కనబడాలి. ఈనాటి మన సమావేశానికి ఒక విశిష్టత ఉన్నది. ఏం విశిష్టత ఉన్నదో మీకు చెప్తా. కుంభకర్ణుల లెక్క నిద్ర తీసే ఒక మొద్దోనికి సురుకు పెట్టి లేపిన ఈటల రాజేందర్ అన్న మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తుంది. ఆ కుంభకర్ణుడు ఎవడో 6 నెలల పంటి నిద్ర ఎట్లా పోయిండో 6 ఏళ్ల పంటి ఏడవనుకున్నాడో మనందరికి తెలుసు. అట్లా నిద్ర లేపినటువంటి మన రాజేందర్ అన్న ఇవాళ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసింది. కాబట్టి మన అందరి తరఫున ఒకసారి మరొకసారి రాజేందర్ అన్నకి సభ్యులుగా మన దళిత వర్గాల ఆడబిడ్డ రేపు కాకపోతే ఎల్లుండి రాఖీ పండుగ వస్తుంది. మళ్ళీ అందరికీ అక్క రాఖీలు కట్టి పోవాలి కదండి. కాబట్టి మన ఆడబిడ్డ శోభకకి, అదేవిధంగా వేదికమైనటువంటి రమణన్న గారికి, సురేంద్రన్న గారికి, అక్కకి, ఈ సమావేశంలో పాల్గొంటున్నట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక సామాజిక నమస్కారాలు. నేను 2 విషయాలు మాట్లాడతా. ఒకటి మంచి మాట్లాడతా, ఒకటి చెడు మాట్లాడతా. అన్నలారా, మా నాన్నకు 45 లక్షలు ఒక ఆయన బాకీ ఉన్నాడు. ఆ బాకీ ఎక్కడదో మీ అందరికి తెలుసు. మాకే కాదు, ఆయన మీకు కూడా 45 లక్షలు బాకీ ఉన్నాడు. 45 లక్షలు ఎట్లా బాకీ ఉన్నాడు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఆయన జీవితం అంతా కొట్లాడి 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 ఓటు హక్కు మనకి ఇస్తే, ఆ ఓటు హక్కు ద్వారా ఓటు ఎన్నికపోవడానికి మనం అక్కడికి పోతే, అయ్యా దళితులారా మీ అందరికీ 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఒక మహానుభావుడు చెప్పిండు. ఆ 3 ఎకరాల భూమి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఎకరాన 15 లక్షలు, 45 లక్షలుగా కేసీఆర్ అనేటోడు మా నాన్నకు బాకీ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాకీ ఉన్నాడు. ఇప్పుడు అన్నకెళ్ళి 10 లక్షలు తీసి ఇస్తాడట. ఆ 10 లక్షలు జల్దీ రావాలన్నా మిగిలిన బాకీ 35 లక్షలు అయితే ఉంటాడు. దాన్ని మర్చిపోయే పరిస్థితి లేదు. కాబట్టి చాలా మంది అనుకుంటారు ఇంకో టీఆర్ఎస్ కు పోకపోతే 10 లక్షలు రావట. పోయినప్పుడు ఏమన్నా 3 ఎకరాల భూమి వచ్చిందా? మన వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయా? లేకపోతే మన వాళ్ళకి ఏమన్నా ఇంకా లోన్లు వచ్చినాయా? కానీ టీఆర్ఎస్ ఓడిపోతేనే అని చెప్తాయి. ఎందుకు వెళ్తాయంటే 10 లక్షలు కాదు, రేపు రాజేందర్ అన్న అసెంబ్లీలో వచ్చిన తర్వాత గల్ల బట్టి అరే 10 లక్షలు కాదురా బిడ్డ, మిగిలిన 35 లక్షల సంగతి అడుగుతారు. కాబట్టి అవి అడగడం కోసం మనం రాజేందర్ అన్న కంటే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక విషయం చెప్తా మిత్రులారా, ఇవాళ చాలా ప్రలోభాలు పెట్టుకుంటా మండలానికి ఒక మంత్రి వస్తాడు, 3 గ్రామాలకు ఒక ఎమ్మెల్యే వస్తాడు, మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. మీరు గమనించండి, ఎన్నికలు అయిపోయిన తెల్లారి ఆ మంత్రి గారు మన ఫోన్లు లేపుతారా? మన ఫోన్ల దాకా విడిచిపెట్టు వాళ్ళు ఎంబడి తిరిగే లీడర్ల ఫోన్లను లేపుతారా? పోనీ ఆ ఎమ్మెల్యేలు ఏమన్నా మనకు అందుబాటులో ఉంటారా? రాజేందర్ అన్న ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మన కోసం అండగా ఉన్నాడా లేదా? ఏ కష్టమైనా మనకు తోడుగా ఉన్నాడా లేదా? మరి ఇప్పుడు 10 రూపాయలు వస్తాయి పోతాయి, కష్టంలో సుఖంలో మనకు తోడుగా అన్న కోసం నిలబడతామా? గాడేం దిక్తే మా తాత ఎక్కడనేది నేను తాగి ఉత్సవోత్సవమైన విలువల భయాన్ని పైసలు అనేది ఆ కేసీఆర్ ఇచ్చే పైసలు తప్పండి. మన వెనుకటి పెద్ద మనుషులకు ఒక నీతి ఉన్నది. వెనుకటి పెద్ద మనుషులు ఏం చెప్పేది? బిడ్డ మాట అంటే తప్పని జాతి మన దళిత జాతి అని చెప్పేది, ఆడి తప్పని కులం మన దళిత జాతి అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు.
అంత పౌరుషం గల జాతి ఇవాళ కష్టంలో సుఖంలో మనకు అండగా ఉన్నటువంటి రాజేంద్ర అన్న గారికి మన అందరం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు అందరూ గుర్తగంటో చెప్పాలి. ఒక్కసారి రాజేంద్ర అన్నకు జై కొట్టి మీ అందరు సంఘీభావం తెప్పాల్సిన కోరుతూ జై ఈటల ఈటల రాజేంద్ర అన్న గారి నాయకత్వం, దళిత బాంధవుడు ఈటల రాజేంద్ర అన్న గారి నాయకత్వం. మిత్రులారా, రమణన్ వచ్చిన, శోభక్ వచ్చిన, సురేందర్ అన్న వచ్చిన మీ అందరికీ ఒక విషయం మాత్రం చెప్తా. రాజేందర్ అన్నను భర్తనం చేసిన వెంటనే చాలా సంఘాలు రాజేందర్ అన్న దగ్గరికి పోయినాయి. అన్నా మేమున్నాం మీకు అండగా, మీరు భయపడకండి అని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు అన్ని పోయినాయి. పోయిన తర్వాత మేమున్నామన్నా నీకు అండగా మేము కొట్లాడతామంటే రాజేందర్ అన్న సరే మంచిదని రాజేందర్ అన్న ఎక్కడికి వచ్చిండో తెలుసా? మీరు నా అన్నలు తమ్ముళ్ళు ఇక్కడున్న నా తల్లి హుజురాబాద్కు నేను పోతా అని కన్న తల్లి దగ్గరికి వచ్చిండు. మన హుజురాబాద్ బిడ్డ ప్రగతి భవన్లకు పోతే కళ్ళు గిట్ట కాకి హుజురాబాద్ వాడు మా ప్రగతి భవన్లకు వస్తాడా అని మెడలు పట్టి దొబ్బేసినట్టు చేస్తే మన బిడ్డను అవమానించడానికి మనం దెబ్బ తీయాలా లేదా మీరు ఆలోచించాలి. దెబ్బ తీయాలంటే కన్న తల్లి లెక్క హుజురాబాద్ అండగుండాలి. అన్నదమ్ముల లెక్క ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం మేము కూడా మీ తోడుగా మీ సోపతిగా వస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాజేందర్ అన్నకు సంఘీభావంగా రేపు మనం ఇక్కడికి సుమారు 300 నుంచి 400 మంది వచ్చినాం. ముఖ్యం మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కరం 100 ఓట్లను మేనేజ్ చేస్తున్నాం. 400 మంది ఒక్కరం 100 నుంచి 120 ఓట్లను మేనేజ్ చేయగలిగితే సార్ మన దళిత ఓట్లని పడతాయి. రేపటి నుంచి రమణన్న మేము అందరం కలిసి ఒకటి అనుకున్నాం. ఇప్పుడు గ్రామాలలో మీటింగ్లు పెడతాం. తర్వాత ఏం లేదు, ప్రతి విలేజ్ కి రావాలి. వాడు మన శత్రువు దగ్గర అరే 10 లక్షలు ఇస్తే తీసుకోరాగా, 10 లక్షలు ఇస్తే తీసుకో అర్థం లేదు. అది రావడానికి కారణం రాజేందర్ అనే. నిన్న రాక పట్టించుకోనాడు, నిన్న రాక అసలు ఏమన్నా కూడా మొద్దు నిద్రున్నాడు. 2000 రూపాయలు పింఛన్ డబ్బు కొట్టేటోళ్ళకి ఇవ్వమంటేనే కవితక్క గారు వచ్చి, కేసీఆర్ బిడ్డ కవిత గారు వచ్చి మా డబ్బు సంకటేసుకొని 2000 పింఛన్ ఇస్తా అని నిజామాబాద్ లో డబ్బు కొట్టి పెట్టారు. ఇక ఇక్కడికి 6 అడుగులైన వస్తాడు. ఆయన 6 అడుగుల బుల్లెట్ కావాలి. బుల్లెట్ ఏందో మాకు తెలుసు. ఆ బుల్లెట్ గా 2000 రూపాయల పింఛన్ ఇప్పియలే. ఆయన సంగారెడ్డిలా, సిద్దిపేటలా, మెదక్లా మా డబ్బు సంకటేసుకొని బట్టి ఇక డబ్బు కొట్టేటోళ్ళకు 2000 రూపాయలు ఇస్తా అంటాడు అన్నాడు. ఇక తర్వాత ఇక గంగుల కమలాకర్ అని వస్తాడు. ఆయనకి గర్భాలు కూడా పట్టాడు. కానీ ఇక ఆయన నేను 2000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిండు. పల్లారాజేశ్వర రెడ్డి మాట్లాడిండు. ఇక పోతే ఈ కడియన్ మాట్లాడిండు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేసేటోళ్ళు అందరూ మాట్లాడారు. 2000 రూపాయల పింఛనే ఇప్పించుడు సాధగా నారాయణ బుల్లెట్ 10 లక్షల రూపాయలు అందరికి ఎట్లిస్తావు నమ్మశక్యంగా ఉన్నదా అని అడుగుతాను. మీరు గమనించండి, మొన్నదాకా మన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే కేసీఆర్ వస్తాడు, మీటింగ్ పెడతాడు, తెల్లారి వాసాల మందిలో పైసలు పడ్డట్టు ఇక పడతాయి, తెల్లారి మన బ్యాంకు బుక్కులకు వస్తాయి అనుకుని అందరం చూస్తాం. ఆయన వచ్చిండు, టీవీ కాడికి వచ్చిండు, మైకు పట్టిండు, 2 నెలలు 3 నెలల్లో పడతాయి అని చెప్పిండు. ఎన్నికల తర్వాత ఇద్దరనే నమ్మకం మీకేమన్నా ఉన్నదా? కేసీఆర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇద్దరనే నమ్మకం మీకు ఉన్నదా? కానీ రాజేందర్ అన్న గెలిస్తే గల్ల వడ్డీకి కట్టడా ఇస్తాడా? కాబట్టి రాజేందర్ అన్న గారికి మనం అందరం అండగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నేనే మనం మాట్లాడిన దాంట్లో లోటుపాట్లు అంటే పెద్దలు మన్నించాల్సిన కోరుతూ మరొక్కసారి మనందరం చేతులు లేపి జై ఈటల అని అన్నకు సంఘీభావం తెలిపాల్సిందిగా కోరుతున్నాం. జై ఈటల, జై ఈటల, ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, దళితుల ఐక్యత. ప్రత్యేకించి ధన్యవాదాలు. నిజంగా 7 సంవత్సరాల కాలంలో మొద్దు నిద్రపోయిన కేసీఆర్ గారు ఇవ్వడానికి కారణం రాజేంద్ర అన్న గారు. ఖచ్చితంగా మనందరం కూడా సూర్యులను చెప్పినట్టుగా రాజేంద్ర అన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని మరి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ